కుక్కర్లో రోలు పెట్టి ఉడికించండి. దీని అద్భుతం ఏంటో మీరే చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ వీడియోలో అయితే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే యూస్ఫుల్గానే ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఏ టిప్ అయితే యూస్ఫుల్ అనిపిస్తుందో ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక వెడల్పాటి ప్లేట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా, వంటకి యూజ్ చేస్తాం కదా ఆ సోడా, బేకింగ్ సోడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని కొద్దిగా సర్ఫ్ పౌడర్ కానీ లేదా ఏమైనా లిక్విడ్ ఉంటుంది కదా, నార్మల్ వాషింగ్ లిక్విడ్, ఆ లిక్విడ్ అయితే వేసుకోవచ్చు. నేనైతే లిక్విడ్ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వేడి నీళ్ళు అయితే పోసేసుకోండి. ఇలా పోసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఎందుకంటారా, నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఉంటాయి కదా, సిజర్స్ అయినా ఇలాంటి చాకులైనా అలాగే పీలర్లైనా, వాటిని అయితే మనం రెగ్యులర్గా కడగలేము, అవి బాగా రస్ట్ పట్టిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలా ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే దీనికి పట్టిన రస్ట్ అనేది త్వరగా పోతుంది. మరి గట్టిగా రుద్ది కడగాల్సిన అవసరం లేదనమాట. లైట్గా ఇలా క్లీన్ చేసుకున్నా కూడా పోతుంది. చూపిస్తున్నాం చూడండి. నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఇలాంటి పీలర్స్ అయితే యూజ్ చేస్తాం. నార్మల్గా పీల్ తీసేస్తాం కానీ వెనుక బాగా ఉన్నది అస్సలు పట్టించుకోము. సో ఈ విధంగా ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి త్వరగా రస్ట్ అయితే పట్టిపోతుంది. అదే విధంగా చీజ్ కట్టర్స్ కూడా అంతే. అదైతే ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తున్నాం అనుకోండి, నార్మల్గా మనం రెగ్యులర్ యూజ్ చేసే చాకులు, సిజర్లు కూడా అలాగే పట్టిపోతుంటాయి కదా. అందుకని చెప్పేసి వీటిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నార్మల్ స్క్రబ్తో కొంచెం ఇలా రుద్దారనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. మరీ గట్టిగా ఫ్రెష్ చేసి ఒత్తి పెట్టి తిక్కాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ విధంగా లైట్గా ఇలా అనుకున్నా కూడా చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా ఒక నెలకు ఒకసారైనా ఇలా డీప్ క్లీనింగ్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా ఉంటాయి. చూపిస్తున్నాను చూడండి. రెగ్యులర్గా వాడుకున్నా కూడా ఇందులో ఎంత మురికి ఉందో, ఇందులో ఎన్ని జమ్స్ ఉంటాయో తెలుస్తుంది కదా. సో ఈ విధంగా నేనైతే ఇప్పుడు క్లీన్ చేసేసి చూపిస్తున్నాను. ఎంత బాగా క్లీన్ అయ్యాయో, మంచి షైనింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఇదే విధంగా నెలకు ఒక్కసారి కంపల్సరీ ఇలాంటి టిప్స్ అయితే పాటించి చూడండి, చాలా నీట్గా ఉంటాయి అనమాట. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు ప్యాకెట్ పసుపు కాకుండా హోమ్ మేడ్ పసుపు, మనం నార్మల్గా పసుపు కొమ్మలతో తయారు చేసుకుంటాం కదా, ఆ పసుపు యూజ్ చేసుకోండి. ఇలాంటి పసుపు యూజ్ చేసుకోవడం వల్ల ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి, అలాగే పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి అప్లై చేసుకొని చూపిస్తున్నాను. ఇదే విధంగా ఫేస్కి, నెక్కి అంతా కూడా కంటిన్యూస్గా ఒక 2 నిమిషాల పాటు ఇలాగే రబ్ చేసుకోండి. ఇదేంటంటే ఒక అమేజింగ్ రిజల్ట్ అయితే ఉంటుందండి. ఫేస్ మీద ఎంత ట్యాన్ ఉన్నా, మురికిగా ఉన్నా ఈ పసుపు పెరుగు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అలాగే కలర్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందుకని చెప్పేసి వారం రోజులు ఇలా కంటిన్యూస్గా అప్లై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడు జస్ట్ ఒక్కసారి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి, మీకైతే లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి పసుపు పెరుగు అయితే మన వంటగదిలో ఎప్పుడు కూడా ఉంటుంది కదా, ప్రతిరోజు కూడా అప్లై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా రబ్ చేసేసిన తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి. సో ఈ విధంగా పూర్తి ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ కడిగి చూపిస్తున్నాను చూడండి, లైవ్ రిజల్ట్ చూడండి. లెఫ్ట్ హ్యాండ్కి అప్లై చేశాను. లెఫ్ట్ హ్యాండ్ కలర్ ఎలా ఉంది, రైట్ హ్యాండ్ ఎలా ఉంది, ఇదైతే కొంచెం లైట్ కలర్లో బాగా షైనింగ్గా ఉంది, అది కొంచెం బ్లాక్ ఉంది చూస్తున్నారు కదా. ఇన్స్టెంట్ కలర్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో, ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కంపల్సరీ ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి బెనిఫిట్స్ అలాగే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాసులో పల్చటి మజ్జిగ అయితే తీసుకోండి. మజ్జిగ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అజ్వానా, వాము అంటాం కదా, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక చిటికెడంతా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకంటారా, నార్మల్గా మన ఆడవాళ్ళు పూజలకైనా, శుభకార్యాలకైనా, ఫంక్షన్ పార్టీస్కైనా అలాంటప్పుడు మెన్సెస్ త్వరగా రావాలని చెప్పి, అంటే పీరియడ్స్ త్వరగా రావాలని చెప్పేసి ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటుంటాం కదా. ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు చూపించకపోవచ్చు కానీ ఫ్యూచర్లో అయితే కంపల్సరీ వస్తాయి ఎక్కువ యూజ్ చేసుకోవడం వల్ల. అలా అని చెప్పేసి ట్యాబ్లెట్స్ వాడకుండా ఇలా హోమ్
హోమ్ మేడ్ రెమెడీని యూజ్ చేసి చూడండి, చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇందులో మెంతులు అలాగే అజ్వానాలో ఇది కొంచెం హీట్ చేస్తుంది అనమాట. బాడీని హీట్ చేయడం వల్ల మెన్సెస్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మెన్సెస్ వచ్చే ముందు ఒక 4-5 రోజుల నుంచి కంటిన్యూస్గా తాగండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పరగడుపున ఇలా తాగి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదేంటంటే వడగట్టకూడదు, అలాగే డైరెక్ట్గా తీసేసుకోండి. ఇది పీరియడ్స్ కనే కాదు, నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా డైలీ పరగడుపున ఇలా తాగడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోండి. బౌల్ తీసుకున్నందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, బేకింగ్ సోడా వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా వెనిగర్, మనం ఫుడ్కి యూజ్ చేస్తాం కదా ఆ వెనిగర్ అయినా పర్లేదు, క్లీనింగ్ పర్పస్ యూజ్ చేస్తాం కదా ఆ వెనిగర్ అయినా పర్లేదు, అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా సర్ఫ్ పౌడర్ కానీ లేదా వాషింగ్ లిక్విడ్ అయినా ఏదో ఒకటి కొద్దిగా వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసేసుకోండి. ఇది ఎందుకంటారా, మనం వాషింగ్ మిషన్ యూజ్ చేసిన తర్వాత ఆ రబ్బర్కి అయితే డైలీ వేస్తుంటాం కదా, ఆ మురికి అనేది ఉండిపోతుంది, నల్లగా పేరుకుని పోయి ఉంటుంది కదా, దాన్ని పట్టించుకోం. సో ఈ విధంగా అప్పుడప్పుడు ఒక నెలకు ఒకసారైనా ఇలా ఈ లిక్విడ్తో ఒకసారి ఇలా ఒక పాత బ్రష్ తీసేసుకొని ఇలా రుద్దారనుకోండి, చాలా నీట్గా అయిపోతుంది అనమాట. ఇందులో మురికి అనేది చక్కగా క్లీన్ అవుతుంది. ఇందులో వెనిగర్ వేసుకున్నాం కాబట్టి వెనిగర్ కొన్నిటికి క్లీనింగ్ పర్పస్ చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా రుద్దేసి ఒక క్లాత్తో తుడిచారనుకోండి, చాలా నీట్గా అయిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా అయిందో. మార్కింగ్ అనేది ఉండిపోతుంది కానీ దీనికి పేరుకున్న డస్ట్ అయితే బాగా పోతుంది అనమాట, మురికి అనేది. సో ఈ విధంగా అంతా కూడా క్లీన్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఆ కుక్కర్లోకి ఒక 2-3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోకి ఒక రోల్ ఉంటే రోల్ పెట్టేసుకోండి. చిన్న రోల్ అయితే పడుతుంది, అంటే మీ కుక్కర్ సైజు బట్టి రోల్ పెట్టేసుకోండి. రోల్ పెట్టేసుకున్న తర్వాత మూతకున్న గ్యాస్ కట్ని అయితే తీసేసేయండి. తీసేసిన తర్వాత దీన్ని ఈ వాటర్ని మరిగించుకోవాలన్నమాట. సో ఈ విధంగా వాటర్ అనేవి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవడం వల్ల అందులో పెట్టిన రోల్ అనేది బాగా హీట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా నేనైతే ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఎందుకంటారా, ఐరన్ బాక్స్ లేకపోయినా మనం చక్కగా ఐరన్ అయితే చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఈ రోజుల్లో ఐరన్ బాక్స్ ఉండి ఇలాంటివి ఎందుకని చెప్పేసి, ఒక్కొక్కసారి కరెంట్ లేదనుకోండి, కరెంట్ లేనప్పుడు ఎమర్జెన్సీకి మనకి షర్ట్ కానీ లేదా ఏదైనా డ్రెస్ కావాలి అనుకుంటే ఆ టైంలో కరెంట్ ఉండదు కాబట్టి టెన్షన్ పడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి టెన్షన్ పడకుండా ఇలాంటి టిప్స్ పాటించారనుకోండి, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కొంతమంది నార్మల్గా ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్లో కొంతమంది ఐరన్ చేసుకునే టైం లేదని చెప్పేసి బయట ఇస్తుంటారు కదా, ఐరన్ బాక్స్ కూడా ఉండదు. ఎమర్జెన్సీకి ఏమైనా కావాలి అన్నప్పుడు ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. చూసారా ఎంత ముడతలు ఉన్నాయో, అలాంటి టాప్ని అయితే చేసి చూపించాను, ఎంత చక్కగా ఐరన్ అయిందో. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ నచ్చితే. అలాగే ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.